కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి కూడా చంద్రబాబు ఏపీకి ఏమీ సాధించలేకపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రైల్వే బడ్జెట్లో ఏపీకి ఒక్క ప్రాజెక్టును కూడా తేలేకపోయారని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వెంకయ్యనాయుడు వల్లే రాష్ట్రానికి ఎంతో మేలు కలుగుతుందని, కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు తెస్తున్న ఆయన మేలు ఎప్పటికీ మర్చిపోలేనన్న చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని బొత్స ప్రశ్నించారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని చంద్రబాబు సాధించలేకపోయారని బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చట్టంలో 6 నెలల్లో రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి తగిన ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా 2 సంవత్సరాలు అయినా వాటిని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. బడ్జెట్ గురించి ఎంతో ఆశించాం. కొత్త రైళ్లు వస్తాయని, ఫాస్ట్ ట్రాక్లు వస్తాయని, కొత్త రైల్వే లైన్లు వస్తాయని ఎక్కడా కూడా కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలే. మన ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొచ్చారు ఇక్కడికి. అలాగే ప్రధానమంత్రి గారు కూడా మట్టిని తీసుకొచ్చి మన నోట్లో కొట్టడం కూడా జరిగింది. ఆ రోజు ఈరోజు చూస్తే మొండి చేయి వచ్చింది. దీనికి అంతటికీ మూల కారణం, ప్రధానమైన కారణం, ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వార్థపూరితమైన రాజకీయాలకి